మీ పిల్లల్లో ఈ లక్షణాలు గమనించారా అని ఒక వీడియో పెట్టాను. దానికి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందని మాత్రం నేను అనను. ఎందుకంటే ఇది మోడర్న్ పేరెంట్‌కు, ముఖ్యంగా తల్లులకు ఇది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే వాళ్ళు జాబ్ చేస్తూ కూడా ఇంటిలో పిల్లల్ని చూసుకునే పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఈ క్రమంలో నేను గమనించిన అంశాలు, అంటే మీకు చెప్పాను కదా వీడియోలో, 5వ తరగతి పిల్లలు నేను గమనించిన అంశాలు ఇవన్నీ కూడా మీ పిల్లల్లో ఉంటాయి అని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఏదో కొన్ని లక్షణాలు మాత్రమే ఉంటాయి. మనము ఈ లక్షణాలు ఉంటే 3-6 సంవత్సరాలు లేదా 6-10 సంవత్సరాల పిల్లల్లో ఈ లక్షణాలని మార్చడం అనేది చాలా సులభమవుతుంది. అటు కాకుండా 8వ తరగతి పిల్లవాళ్ళలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే మాత్రం మార్చడం చాలా కష్టం. ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని మీరేం చేస్తారంటే పిల్లలకి కాన్షియస్‌గా చేయాలి. అంటే ఒక ప్రయత్నం చేస్తూ పోదాం మనం. ఎందుకంటే నేను చెప్పిన పాయింట్ చెప్పేస్తేనే వాళ్ళు మార్పు వస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, మనం చెప్తూ పోతూ ఉంటే, మన ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా మనం కొన్ని రోజులకి వాళ్ళలో మార్పు చూసేటటువంటి అవకాశం ఉంటుంది. సో మన ప్రయత్నం మాత్రం కాన్షియస్‌గా చేద్దాం. అంటే ఒక ప్రయత్నపూర్వకంగా పిల్లల్లో మార్పు రావాలి అని చూద్దాం. ఈ క్రమంలో పిల్లవాడిని ఒక పేషెంట్ లాగా మాత్రం చూడకండి. వాని స్వతంత్రతని వాడిని వ్యక్తపరుస్తూ ఉండనివ్వండి. తర్వాత నేను చెప్పబోయే పాయింట్స్ 2 భాగాలుగా నేను విభజించుకున్నా. ఒకటి, పిల్లలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు అనేది పేరెంట్స్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి అనేది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఎలా ఉంటుందంటే దానికి పేరెంట్స్గా మనం ఏం చేయాలి అనేది. దాన్ని నేను 1-2 ఉదాహరణలతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఒక కంపారిజన్ కూడా ఇస్తాను మీకు. అంటే పాత పేరెంటింగ్ ఎలా ఉంది ఒక సమస్యకు, కొత్త పేరెంటింగ్ ఎలా ఉండాలి అనేది అన్ని నేను వివరిస్తూ పోతాను. జాగ్రత్తగా. పాయింట్ నెంబర్ 1, పిల్లవాళ్ళు ఎప్పుడూ కూడా మమ్మల్ని ఒకరితో పోల్చవద్దు అంటారు. వాళ్ళకు వాళ్ళుగా మాకు గుర్తింపు ఉండాలి అని కోరుకుంటారు. ఇది పిల్లల నుంచి మనము చూడాల్సిన అంశం, పిల్లల్లో మనం చూడాల్సిన అంశం. దీన్ని మనము ఎలా ఎదుర్కోవాలి అంటే, పాత రోజుల్లో ఎలా ఎదుర్కొనే వాళ్ళంటే పేరెంట్స్ ఏమంటారంటే పిల్లలతో, మా రోజుల్లో కనీసం ట్యూషన్ లేకుండా 90% మార్కులు తెచ్చుకునే వాళ్ళం, పైగా మీ పక్కింటి రవి చూడు ఎంత బాగా చదువుతున్నాడో అంటాం. ఇది పాత పేరెంటింగ్. మనం కొత్తగా ఎలా డీల్ చేయాలంటే, ఈసారి మ్యాథ్స్లో కొన్ని పాయింట్లు తగ్గినాయి కదా, పర్వాలేదు, నీ ప్రయత్నం నాకు నచ్చింది, ఎక్కడ ఇబ్బంది అనిపించిందో కలిసి చూద్దామా అనండి. అట్లే పిల్లవాళ్ళ ఆసక్తి, తర్వాత ఇంట్రెస్ట్, అట్లే వాళ్ళ స్కిల్ మనము అబ్జర్వ్ చేయాలి. దీన్ని అబ్జర్వ్ చేస్తూ మనం ఏం పోలుస్తామంటే, చుట్టాల పిల్లలందరూ కోడింగ్ నేర్చుకుంటున్నారు, డ్యాన్స్ క్లాసులకు వెళ్తున్నారు, నువ్వేంటి రోజు బొమ్మలే వేస్తూ కూర్చుంటున్నావు అని అనడం. అంటే పోలుస్తూ వాళ్ళ నైపుణ్యాలని పొగడడం. కానీ మోడర్న్ పేరెంటింగ్ ఎలా ఉండాలి, పిల్లలు ఏం కోరుకుంటారంటే, నీకు ఆర్ట్ మరియు డ్రాయింగ్ పైన శ్రద్ధ ఉంది కదా, అంటే మీ పిల్లవాళ్ళు ఏదో ఒక స్కిల్ని గమనించాలి. అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా ఉండాలి. నీకు ఆర్ట్ అండ్ డ్రాయింగ్ పై చాలా శ్రద్ధ ఉంది, నాకు బాగా నచ్చింది, ఇందులో నీ స్కిల్స్ ఇంకా పెంచుకోవడానికి ఏమైనా చేద్దామా, ఎక్కడన్నా మనం కోచింగ్ తీసుకుందామా అని అనడం. నంబర్ 2, పిల్లల్ని ఆజ్ఞాపించడము సరికాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ చేస్తావా చేయవా అంటే వాళ్ళకి ఒప్పుకోరు. మరి ఎట్లా చేయాలంటే సహకారం, అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేద్దాము అంటే మాత్రం పిల్లలు బాగా ఇష్టపడతారు. ఒక ఉదాహరణ చెప్దాం. దాంతో పాత పేరెంటింగ్ ఎలా ఉంటుంది అంటే, మీది ఒకవేళ పాత పేరెంటింగ్గా కాదా అని మీరే చెక్ చేసుకోవచ్చు. లేదు కొత్త పేరెంటింగ్ ఎలా ఉండాలి అనేది కూడా నేను చెప్తాను. ఉదాహరణకు స్క్రీన్ టైం సంబంధించి నియమాలు పెడతా అంటాం. అంటే ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటారు, లేదా టీవీ చూస్తూ ఉంటారు, లేదా గేమ్స్ ఆడుతూ ఉంటారు. దానికి ఏం చేస్తారు, పాత పద్ధతిలో అయితే ఫోన్ ఇటు ఇచ్చేయి, నీకు చెప్పానంటే వినాల్సిందే, ఇకపై రోజంతా ఫోన్ పట్టుకోవడానికి వీలు లేదు అని అంటాం. ఇది పాత పేరెంటింగ్. మోడర్న్ పేరెంటింగ్లో ఎలా ఉండాలంటే, ఎక్కువసేపు స్క్రీన్ చూడడం వల్ల నీ కళ్ళకు నిద్రకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి, ఎక్కువ మంది అలా స్క్రీన్ చూడడం వల్ల ఏదైనా నష్టాలు ఉంటే వాడిని వీడియో చూపించండి. లేకపోతే అట్లాంటి పిల్లల్ని చూపించి చెప్పండి, ఇదిగో దీనివల్లనే వీళ్ళకి ఇలా అయింది అని చెప్తే వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు పిల్లలు. ఏ సమయంలో వాడాలో ఇద్దరం కలిసి ఒక టైం టేబుల్ నిర్ణయించుకుందామా, లేదు ఒకవేళ పేరెంట్స్గా మీరు వాళ్ళకి స్క్రీన్ ఇవ్వాల్సిన పరిస్థితే వస్తే ఒక స్క్రీన్ టైం సెట్ చేసుకోండి. ఏదైనా పనులు పూర్తి చేసిన తర్వాత, మీవన్నీ అయిపోయిన తర్వాత వర్క్ ఒక టైం కేటాయించుకోండి. ఆ టైంలో ఇద్దరు కలిసి కూర్చొని చూస్తే, అంటే పేరెంట్స్ పిల్లలు కూర్చొని చూస్తే బాగుంటుంది.
అట్లే మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇంటి పనులు అలవాట్లు ఏదైనా పిల్లలకు చేసుకోవాలనుకోండి, ఇంటి పనులు చేస్తే అంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా రోజు చేసే పనే కదా, ఏం నువ్వు చేయవా అంటాం. అంటే కోప్పడతాం వాళ్ళకి. దానికి పాత పేరెంటింగ్ ఎలా ఉంటుందంటే, వెళ్ళి వెంటనే నీ గది శుభ్రం చేసుకో, లేదంటే ఈరోజు బయటికి పోద్దు. అంటే మీరు అబ్రప్ట్గా ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా ఉంటుంది పిల్లలకు. అది ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేది పిల్లలకి ఇష్టం ఉండదు. ఏం చేయాలని చెప్పినా నేను రెండో పాయింట్, సహకరించుకుంటూ పోవాలి పేరెంటింగ్. అప్పుడు మీ సహకారం ఉంది అంటే, పిల్లలకి తల్లిదండ్రుల తోడు ఉంది అంటే వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సంభాషణలు పెరుగుతాయి, దగ్గర అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మీరు ఆర్డర్గా చెప్పకుండా మంచిగా చెప్పినా కానీ వింటారు. దాన్ని మరి మోడర్న్ పేరెంటింగ్లో ఏం చేద్దాము, నీ రూము నీకు నచ్చినట్లుగా నీట్గా సర్దుకోవడానికి అరగంట టైం తీసుకో, నా సహాయం ఏమైనా కావాలా అమ్మ నాన్న ఇలా అంటే వాళ్ళతో, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతకు వాళ్ళు పని చేసుకోగలరు అని మీకు తెలుసు కదా. కానీ మీ సహకారం కూడా ఇస్తాము అంటే అది వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. వాళ్ళు ఒక భద్రత ఉంది నాకు అనేది ఫీల్ అవుతారు. మీరు చెప్పే మాటల్ని వింటారు. మీరు కూడా వాళ్ళకి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉండదు. నంబర్ 3, డిజిటల్ యుగంలో పర్యవేక్షణ ఒక నిఘా కాదు అని భావించాలి. అంటే ఎప్పుడూ కూడా ఫోన్ పట్టుకొని ఉంటే, పిల్లలు ఫోన్ పట్టుకొని ఉంటే పేరెంట్స్ ఎప్పుడు మా ఎంట పడి ఉంటారు, ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు అనేది పిల్లలకు ఇష్టం ఉండదు. మరి పాత పేరెంటింగ్లో ఏం చేస్తారు తెలుసా, పిల్లలకు తెలియకుండా ఫోన్ పాస్వర్డ్ దొంగిలించి మెసేజ్లు చాట్లు రహస్యంగా చెక్ చేస్తూ పిల్లల్ని ఏం చేస్తారంటే పేరెంట్, నీ ఫోన్ చూసినా ఏంది ఇవన్నీ ఏదోతోనే చాట్ చేస్తానవే, ఏంది ఎప్పుడు గేమ్స్ ఆడుతున్నావా అని చెప్పి మీరు అంటారు పాత పేరెంట్. ఇంకా నీకు ఫోన్ ఇవ్వని చూడు, ఫోన్ ముట్టుకున్నావంటే చూడు నీకు అంటాం. అంటే భయపెడతాం వాళ్ళని. మరి మోడర్న్ పేరెంటింగ్లో ఎలా ఉండాలి, ఇంటర్నెట్లో కూడా పేరెంట్స్ మనకు తెలియని పరిచయాలు లింక్స్ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో ముందే చర్చించుకోవాలి. లేదా ఇట్లాంటి వీడియోలు పెద్దలుగా మీరు ఏమైనా చూసి ఉంటే ఆ ఎగ్జాంపుల్ చెప్తూ పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయాలి. అంటే ఏం నష్టపోయింది, అంటే వాళ్ళ ఫోటోలు షేర్ చేయడం వల్ల లేకపోతే ఏదన్నా పెట్టడం వల్ల ఎటువంటి నష్టం వచ్చిందని పేరెంట్స్ చెప్పగలిగేటట్టు ఉండాలి. లేదా వాళ్ళే ఏదైనా పిల్లలు అడిగితే ఏం చేయాలి, మీరు హెల్ప్ చేసేటట్టుగా ఉండాలి. అంటే సమక్షంలో, అంటే ఇద్దరు ఉండి ఏదైనా ఆ పని నిర్వర్తించినప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మీకు కూడా తెలుస్తూ ఉండాలి అనేది. అట్లే కొంతమంది పిల్లలకి గేమింగ్ అలవాట్లు ఉంటాయి. మరి ఆ గేమింగ్ పోవడానికి పాత పేరెంటింగ్లో ఏం చెప్తారంటే, మామూలుగా పేరెంట్స్ ఏంటి ఆ పిచ్చి వీడియో గేమ్స్ అని ఆ గేమ్ని తిట్టి వైఫై స్విచ్ ఆఫ్ చేసేస్తారు. అప్పుడు వానికి ఇరిటేట్ అవుతుంది పిల్లవానికి, అంటే అబ్రప్ట్గా కట్ చేస్తాం. ఇది పాత పేరెంటింగ్ విధానం. ఈసారి చూడు చాలాసార్లు వాడతాను, గంట గంట గేమ్స్ ఆడతాను, ఇట్లా ఆడినామంటే చూడు నేను పోయి వైఫై ఆఫ్ చేసేస్తా చూడు అంటావు. వాడు మంచి గేమింగ్ మూడ్లో ఉంటాడు. మీరు ఈ రకంగా చెప్పినాడంటే ఇరిటేట్ అవుతారు. మరి మోడర్న్ పేరెంటింగ్లో ఏం చేయాలి అంటే, అసలు ఆ గేమ్లో వాళ్ళకి ఏం నచ్చిందో తెలుసుకోవడానికి కొద్దిసేపు పక్కన కూర్చొని చూడండి. ఆ తర్వాత లిమిట్స్ గురించి మాట్లాడండి. సో ఈ రకంగా చేస్తే ఎక్కువసేపు ఆడుతానడం వల్ల నాన్న నీలో ఇలాంటి ప్రవర్తన వస్తుంది, అది మంచిది కాదు. సో ఇట్లాంటి గేమ్స్ ఆడడం వల్ల ఏ రకంగా నష్టపోయినారు అని చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. పిల్లలు మీరు అనుకుంటారు కానీ అర్థం చేసుకోరని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఇక 4వ పాయింట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే భావోద్వేగ పరిణితి అంటాం. అంటే పిల్లవాళ్ళు ఇది ఎక్స్ప్రెస్ చేయలేరు. అంటే వాళ్ళకు ఒక కోపం ఉన్నా లేకపోతే సంతోషం వచ్చినా వాళ్ళు ఫీల్ అవుతారు కానీ దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. అట్లే ఒత్తిడికి గురవుతారు. ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు ఒత్తిడికి గురవుతారు. లేదా ఒక్కొక్కసారి ఓటమి అనేది చవి చూస్తారు. దాన్ని ఎలా చెప్పాలో పిల్లలకి తెలియదు. ఇది పిల్లవాళ్ళ కోణం. మరి పాత పేరెంటింగ్లో దీన్ని ఎలా డీల్ చేస్తారంటే, ఆటలో లేదా పోటీలో ఓడిపోయి ఏడుస్తున్నప్పుడు దానికి అంత ఏడవాల, చిన్నదానికి నాటకాలు ఆడుతున్నావా నువ్వు అని కొట్టి పారేస్తాం. ఏంది ఇది, నువ్వు దీనికి ఏడుస్తున్నావా, భలే ఏడ్చినావులే అని చెప్తాం. అలా ఉండకూడదు. అంటే నువ్వు వాని బాధని అర్థం చేసుకోకుండా కామెంట్ చేయడము అంటాం. అట కాకుండా మోడర్న్ పేరెంటింగ్లో ఏం చేయాలంటే, నువ్వు గెలవలేదని బాధపడడం సహజమే, కానీ ఈ ఓటమి ద్వారా మనం ఏం నేర్చుకున్నామో ఆలోచిద్దాం. నెక్స్ట్ టైము
ఇంకా బాగా చేద్దాం అని ధైర్యం ఇవ్వండి. అప్పుడు వాని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, మీ మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది, మీ మీద నమ్మకం కూడా పెరుగుతుంది. అట్లే పిల్లవాళ్ళు ఎప్పుడైనా కోపం వ్యక్తపరిచినప్పుడు మీరు ఏదైనా పనులు అప్పచెప్తారు లేదా ఏదైనా సమాధానం చెప్పమంటే కోపముగా మీకు ప్రవర్తించినప్పుడు మామూలుగా పాత పేరెంటింగ్ విధానంలో ఏం చేస్తారంటే పిల్లవాడు కోపంలో వస్తువులు విసిరేస్తే అంతకంటే పెద్దగా అరుస్తారు మీరు. ఏం మళ్ళా చెప్తా అంటే కోపడతా అంటే మళ్ళీ చెప్తా అంటే నువ్వు మళ్ళీ గిన్నెలన్నీ విసిరేస్తావా అని చెప్పి పేరెంట్స్ వాని మీద గట్టిగా అరుస్తారు. ఇలా వాడు అరిచి మీరు అరిచి ఆ సమస్య మాత్రం పరిష్కారం అయ్యే అవకాశమే లేదు. మరి మోడర్న్ పేరెంటింగ్లో ఏం చేయాలి? నీ కోపం వచ్చిందని నాకు అర్థమవుతుందానా, కానీ వస్తువులు విసరడం వల్ల సమస్య మారదు అని చెప్పి కాస్త ప్రశాంతం అయిన తర్వాత ఆ అబ్బాయి లేదా పిల్లల్లో అసంతృప్తి గల కారణాన్ని ఏదో కనుక్కొని దాన్ని కొద్దిగా గైడ్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కోపం వ్యక్తపరచడము అనేది తగ్గిపోతుంది. అట్లే మీకు కూడా వాళ్ళతో డీల్ చేయడం అనేది బాగుంటుంది. సో ఇవన్నీ కూడా కాన్షియస్గా చేయాలి. అంటే వాళ్ళు కోపం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఏదైనా బాధను వ్యక్తపరుస్తున్నా కానీ వాళ్ళని కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. వాళ్ళ కండిషన్ని మనం ముఖంలో చూస్తే మీకు పేరెంట్స్కి అర్థమైపోతుంది. ఆ సిచ్యువేషన్లో మీరు కూడా ఎమోషనల్ అయినారంటే మాత్రం అది పెద్ద అయిన తర్వాత మీ మాట వినేటటువంటి అవకాశం ఉండదు. ఇక 5వ పాయింట్ క్వాలిటీ టైము కనెక్షన్. అంటే మనము పిల్లలకి క్వాలిటీ టైం ఇవ్వకపోతే వాళ్ళల్లో మనకు దుష్ప్రభావాలు కనిపిస్తాయి మనకు. అట్లే మనకు అంటే పేరెంట్స్కు పిల్లలకు మధ్య కనెక్షన్ కూడా తగ్గుతుంది. ఉదాహరణకి రోజువారీ ముచ్చట్లు అంటే పాత పద్ధతిలో ఏం చేస్తామంటే పిల్లలు మాట్లాడడానికి వచ్చినప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫోను చూస్తూ లేదా టీవీ చూస్తూ అరకొరగా వింటారు, లేదా కేవలం చదువు గురించే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అంటే ఏదో టీవీ చేస్తా, వంట చేసుకుంటా, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే ఏదో ఫోన్ చూసుకుంటా, నాన్న ఏం చేస్తున్నారు ఈరోజు స్కూల్లో, బాగా చదువుకున్నావా, ఏం సబ్జెక్ట్ వచ్చినాయి, మార్కులు ఎన్ని వచ్చినాయి అని చెప్పి వాని కళ్ళల్లో చూడుకోకుండా ఏం చేస్తామంటే మనం ఫోన్ చూసుకుంటా పిల్లవాడిని అడిగే ప్రయత్నం చేస్తాం. అంటే రేపు పొద్దున తల్లిదండ్రులుగా మనము ఏదైనా వాడి నుంచి కావాలని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వాడేం చేస్తాడంటే వాడు కూడా ఏదో పనిలో ఇన్వాల్వ్ అయ్యి ఆడుకుంటా మనకు సమాధానం చెప్తాడు. అప్పుడు మనకు తల్లిదండ్రులుగా ఇరిటేషన్ అవుతుంది. మరి మోడర్న్ పేరెంటింగ్లో మరి ఏం చేయాలి అంటే కనీసము రోజు 15 నుంచి 20 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి పిల్లవాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ ఈరోజు నీకు స్కూల్లో బాగా నచ్చిన విషయం ఏంటి, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీరేమైనా స్కూల్లో ఆడుకున్నారా, ఈరోజు ఏమైనా మీ క్లాస్ రూమ్లో ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందా, లేదా పిల్లవానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్లు కానీ ఇట్లాంటివి అడుగుతూ పోతే మీరు క్వాలిటీ టైం ఇచ్చినప్పుడు పిల్లవాడికి మీకు బాండింగ్ ఏర్పడుతుంది. ఇలా లేనప్పుడు ఏమవుతుందంటే మీరు ముక్తసరిగా వానికి అడిగినారనుకోండి పిల్లలు ఖచ్చితంగా గమనించేస్తారు. దీన్ని గమనించి వాళ్ళు కూడా రేపొద్దున మీకు అవసరమైనప్పుడు అలాంటి ముక్తసరిగానే సమాధానం చెప్తారు. అప్పుడు ఇద్దరి మధ్య సంబంధం బెడిసి కొడుతుంది. అట్లే పిల్లవాళ్ళు ముఖ్యంగా 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి పిల్లవాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా పనులు చేస్తూ ఉంటారు, లేదా ఆడుకునేటప్పుడు ఏదైనా బిల్డింగ్ బ్లాక్స్తో ఏదైనా ఆడుకునేటప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి సందర్భంలో మామూలుగా పాత పేరెంటింగ్ ఏం చేస్తారంటే సండే కూడా నన్ను విసిగించొద్దు, ఏంది సండే కూడా ఇదే ఆటనా, బోర్ కొట్టలేదా, ఈ ఆట వద్దు, ఎన్నిసార్లు ఆడతావు, ఎత్తిపెట్టేసేయి అని చెప్పి పక్కన పెట్టేస్తారు. అంటే వాడు ఆడుకునే సమయంలో కూడా వాడు ఏదో చదువుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా ఉండకూడదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే మోడర్న్ పేరెంటింగ్లో వారానికి ఒకసారి వాళ్ళకి మీ ఇంటి పనుల్లో భాగస్వామ్యం చేయాలి. అంటే మీరు ఏదైనా ప్లాంట్స్కి ఏదైనా నీళ్లు పోస్తానా, కొత్త మొక్కలు వేస్తానా, లేదా ఏదైనా గింజలు వేస్తానా, అంటే ఆకుకూర ఇట్లాంటివి ఏమైనా వేస్తానా, లేదా మీరు వంటకం చేస్తా అంటే ఆ కాయగూరలన్నీ తీసుకొని రా, ఫ్రిడ్జ్లో ఉండే ఆనియన్ తీసుకోరా, టమోటా తీసుకురా, లేకపోతే కోసేటప్పుడు దగ్గర పెట్టుకోండి, ముచ్చట్లు పెడతానండి, చూడండి ఇది పోపు వేసేది, ఏమేమి వేస్తాను, ఇట్లా అన్నీ చెప్తారనుకో తల్లి బాగుంటుంది. అంటే తండ్రి అనుకో ఏదైనా పిల్లవాడు ఆడుకుంటాడు అనుకో, ఆడుకుంటా అంటే మీరు కూడా వాని పక్కన కూర్చోండి, ఫోన్ చూసుకుంటా కాకుండా పక్కన కూర్చొని వాని చేసే దాంట్లో గమనించండి, అబ్జర్వ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సలహాలు ఇవ్వకండి. వాడు చేసే దాంట్లోనే భాగస్వామ్యం అయ్యి అబ్బా చాలా బాగా కట్టినావు, ఇంకా దీన్ని ఏమైనా ఇట్లా చేస్తే బాగుంటుందా అని తండ్రి కూడా ఆ దగ్గరుండి చేస్తే అప్పుడు పిల్లలు ఏమవుతుందంటే
మీరు ఏదైనా ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులకి చాలా తల్లిదండ్రులకి మంచి బాండింగ్ ఏర్పడుతుంది. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కొన్ని మాత్రమే చెప్పాను. ఒక్కొక్క పేరెంట్‌కి, ఒక్కొక్క పిల్లవానికి సమస్య ఎదురైనప్పుడు, అంటే సమస్య కాదు, ఆ బిహేవియరల్ చేంజెస్‌లో ఎదురైనప్పుడు ఎదుర్కొనే విధానంలో కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. అట్లే పిల్లవాళ్ళు, నేను చెప్పాను ఒక 5 పాయింట్లు పిల్లవాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారని. ఇంకొక కొత్త కోణం కూడా మీకు కనిపించవచ్చు. అట్లాంటిది ఏమైనా అనిపించినప్పుడు నా వాట్సాప్‌లో మీ ఆడియో మెసేజ్ ద్వారా నాకు చెప్పే ప్రయత్నం చేయండి. దాన్ని నేను మళ్ళా వచ్చే వీడియోలో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే అవన్నీ సమ్మరైజ్ చేసి ఒక చిన్న వీడియో రూపంలో మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. నా వాట్సాప్ నంబరు నా ఛానల్లో డిస్క్రిప్షన్‌లో ఉంది. దాన్ని గమనించుకోండి. సో ఇవన్నీ కూడా కాన్షియస్‌గా మనము ప్రయత్నం చేస్తాము. కాన్షియస్‌గా చేసినప్పుడు ఏమైతుందంటే, అంటే మనసు పెట్టి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే, పిల్లవానికి పేరెంట్స్‌కి మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. అట్లా కాకోకుండా ఏదో చేయాలి, ఏదో టైమ్‌లీ జరిగిపోతుంది, ఇట్లా అందాంలే, ఇట్లా మారుద్దాంలే అనుకుంటే మాత్రం పిల్లవాళ్ళు ఎప్పటికీ మారరు. పెద్దయిన తర్వాత అది మీకు చాలా సమస్యాత్మకంగా మారుతుంది. సో ఈ వైపుగా మనం ప్రయత్నం చేద్దాం. మన పిల్లల్ని మంచిగా మార్చుకుందాం. దానికి మీకు బెస్ట్ ఆఫ్ లక్.